రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,20,00,000 మంది రైతులకి 132 కోట్ల రూపాయల ఖరీఫ్ పంటల బీమా మొత్తాన్ని విడుదల చేసింది. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో 132 కోట్లు విడుదల చేసింది. మొత్తం 260 కోట్ల రూపాయలతో 24 రకాల పంటలకి బీమా కల్పించేశారు. ఖరీఫ్ ఇంకా ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుగానే ప్రీమియం చెల్లించేసింది. 2019 నుంచి 2024 దాకా ఈ పంటల బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆటగెక్కించింది. ప్రతి సంవత్సరం 500 కోట్లు రాష్ట్రం, 500 కోట్లు కేంద్రం పంటల బీమా కంపెనీలకు చెల్లించడమే కానీ వారు బీమా చెల్లించడం లేదు అని చెప్పేసి ₹1 కూడా వాళ్ళకి అట్లా. వాళ్ళు ఏం చేశారు? ₹1 కూడా తిరిగి ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో అనేక సార్లు తుఫాన్లు, కరువు పరిస్థితులు వచ్చి పంటలు ఎండిపోయినా కూడా ₹1 రైతుల ఖాతాలో వేసింది లేదు. దాదాపు 5 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు పంటల బీమా చెల్లించకుండానే పంటల బీమా చేసేయమని చెప్పేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు పంటల బీమా చెల్లిస్తుందని చెప్పారు, చెల్లించలేదు. కార్పొరేషన్ లేదు, చెల్లించింది లేదు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల మీద ₹1 కూడా పెనుభారం పడకుండా పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. కేంద్రం చెల్లించే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంటల బీమా ప్రీమియాన్ని ముందుగానే చెల్లించేసింది. ఇక రబీ సీజన్కి నవంబర్లో, డిసెంబర్లో చెల్లించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ కాబోతా ఉన్నాయి. 3 దఫాలుగా మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాకి చేరతాయి. బటన్ నొక్కిన తర్వాత ఎంతమందికి వచ్చాయి ఏంటి అనేది కొంత క్లారిటీ వస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక 65 లక్షల మంది రిజిస్టర్ అయిన రైతులు ఉన్నారు. కౌలు రైతులు కూడా మరో 15 లక్షలు ఉన్నారు. మొత్తం 80 లక్షల మంది రైతులకి రైతుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే, ఈ వారంలోనే ఆ నిధులు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. 12వ తేదీ నిధులు విడుదలైన తర్వాత ఎన్ని వేల కోట్లు విడుదల చేశారు అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.